అది 2023 మే. ప్రాంతం నంద్యాల. నారా లోకేష్ పాదయాత్రలో టీడీపీ కార్యకర్తలు ఉత్సాహంగా నడుస్తున్నారు. అక్కడ ఏవి సుబ్బారెడ్డి కూడా ఉన్నారు. ఇంతలోనే ఆయనపై ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దాడికి దిగారు. పిడిగుద్దుల వర్షం కురిపించారు. రక్తం వచ్చేలా కొట్టారు. అంతే, ఒక్కసారిగా ప్రాంతమంతా అల్లకల్లోలంగా మారింది. దాడి చేసింది భూమా అఖిలప్రియ వర్గీయులే అని అక్కడున్న వారికి అర్థమవ్వడానికి ఎక్కువసేపు కూడా పట్టలేదు. ఎందుకంటే ఈ దాడిలో అఖిలప్రియ స్వయంగా పాల్గొన్నారు. ప్రత్యర్థులపైకి పరిగెత్తుతూ ఆమె వార్నింగ్ ఇస్తున్న దృశ్యాలు ఇప్పటికీ ఏవి సుబ్బారెడ్డి వర్గానికి కళ్ళ ముందు కనబడుతూనే ఉంది. సీన్ కట్ చేస్తే ఈ దాడి వెనుక కీలకంగా వ్యవహరించిన బాడీగార్డ్ నిఖిల్ పై హత్యాయత్నం జరిగింది. నిజానికి ఏవి సుబ్బారెడ్డిపై గతంలో అనేకసార్లు దాడులు జరిగాయి. 2019 ఎన్నికల సమయంలోనూ ఏవి సుబ్బారెడ్డిపై అటాక్ చేశారు ప్రత్యర్థులు. సైకిల్ యాత్ర చేపట్టిన సుబ్బారెడ్డిపై అఖిలప్రియ వర్గీయులు రాళ్లదాడికి పాల్పడ్డారు. ఇది జరిగిన ఏడాదికి అంటే 2020 మార్చిలో కడప పోలీసులు ఇచ్చిన స్టేట్మెంట్ భూకంపాన్ని సృష్టించింది. ఏవి సుబ్బారెడ్డి హత్యకు భూమా అఖిలప్రియ ఆమె భర్త కుట్రపన్నారని, ఇందుకోసం ఒక గ్యాంగ్కు 50 లక్షల సుపారీ ఇచ్చారంటూ నిందితులను చూపించడం సంచలనం రేపింది. వరుసగా జరుగుతున్న ఈ ఘటనలు పరిశీలిస్తే భూమా అఖిలప్రియ, ఏవి సుబ్బారెడ్డి కుటుంబాల మధ్య ఏళ్లనాటి శత్రుత్వం ఉందని అంతా భావిస్తారు. కానీ ఈ రెండు కుటుంబాల మధ్య ఒకప్పుడు ఎనలేని స్నేహం ఉండేది. అఖిలప్రియ తండ్రి భూమా నాగిరెడ్డి, ఏవి సుబ్బారెడ్డి ప్రాణ స్నేహితులు. నేను ఏవి సుబ్బారెడ్డి ఇద్దరం వేరువేరు కాదు, ఒకరమే అంటూ అనేక సార్లు స్వయంగా చెప్పారు నాగిరెడ్డి. ఏవి సుబ్బారెడ్డి నేను వేరు కాదు, అలా ఎవరన్నా భ్రమ పడితే అది వాళ్ళ పొరపాటు. వీళ్ళిద్దరూ బెంగళూరులో ఒకే రూమ్లో ఉండి చదువుకున్నారు. తర్వాత వ్యాపారాలు చేశారు. నాగిరెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయనకు అండగా ఉన్నారు ఏవి సుబ్బారెడ్డి. గ్రూప్ తగాదాల్లోనూ నాగిరెడ్డి పైచే సాధించడంతో ఏవి సుబ్బారెడ్డి పాత్ర కీలకమని చెబుతూ ఉంటారు. తనకు అండగా నిలిచిన స్నేహితుడిని రాజకీయంగా పైకి తీసుకురావాలని భావించిన నాగిరెడ్డి ఏవి సుబ్బారెడ్డికి నంద్యాల టికెట్ ఇప్పించాలని ప్రయత్నించారు. నాగిరెడ్డి పీఆర్పీలో చేరిన తర్వాత చిరంజీవిని ఒప్పించి సుబ్బారెడ్డికి నంద్యాల టికెట్ వచ్చేలా చేశారు. మళ్లీ టీడీపీలో చేరిన తర్వాత కార్పొరేషన్ చైర్మన్ పదవిని సైతం సుబ్బారెడ్డికి వచ్చేలా చేశారు నాగిరెడ్డి. నాగిరెడ్డి సుబ్బారెడ్డి ఎంత క్లోజ్ అంటే నాగిరెడ్డి ఫోన్ నెంబర్ చివరిలో 111, ఆయన సతీమణి ఫోన్ నెంబర్ చివరిలో 222, ఏవి సుబ్బారెడ్డి ఫోన్ నెంబర్ చివరిలో 333, సుబ్బారెడ్డి సతీమణి ఫోన్ నెంబర్ చివరిలో 333 ఉండేది. మిగతా నెంబర్ సిరీస్ మొత్తం ఒకటే కావడం విశేషం. ఈ కుటుంబాల కార్ నెంబర్లు కూడా చాలా దగ్గర ఉండేవి. అఖిలప్రియ, ఆమె సోదరి, తమ్ముడు సుబ్బారెడ్డిని మామ అని పిలిచేవారు. అయితే గుండెపోటుతో నాగిరెడ్డి మరణించిన తర్వాత పరిస్థితి మారిపోయింది. నాగిరెడ్డి మరణించిన సమయం వరకు ఆయనతోనే ఉన్న ఏవి సుబ్బారెడ్డి తర్వాత ఆ కుటుంబానికి దూరమయ్యారు. నాగిరెడ్డి సంతాప సభకు కూడా ఏవి సుబ్బారెడ్డిని పిలవలేదు ఆయన కుటుంబ సభ్యులు. ఆస్తులకు సంబంధించిన విభేదాలే ఇందుకు కారణమన్న ప్రచారం ఉంది. ఆ కుటుంబ సభ్యులే నన్ను మోసం చేశారని ఏవి సుబ్బారెడ్డి, ఆయన తమను మోసం చేశారని అఖిలప్రియ చెబుతూ ఉంటారు. అఖిలప్రియను ఓడించి తీరుతానని గతంలో ఏవి సుబ్బారెడ్డి అనేక సార్లు బహిరంగంగానే సవాల్ విసిరారు. ఆయనకు అంత సీన్ లేదని అఖిలప్రియ కౌంటర్ ఇచ్చారు. అఖిలను కాదని తన కూతురుకు ఆళ్లగడ్డ టికెట్ ఇవ్వాలని 2019, 2024 ఎన్నికల సమయంలోనూ ఏవి సుబ్బారెడ్డి ప్రయత్నాలు చేశారు. కానీ టీడీపీ మాత్రం అఖిలకే టికెట్ ఇచ్చింది. ఒకవైపు ఈ కొట్లాటలు జరుగుతున్న సమయంలో 2024 ఏపీ ఎన్నికల పోలింగ్ మరోసారి ఈ రెండు వర్గాల వివాదాన్ని తెరపైకి తెచ్చింది. అఖిల బాడీగార్డ్పై దాడి జరగడంతో సంచలనం రేపింది. మరోవైపు రేపో మాపో కనుమరుగైపోతాయనుకున్న ఫ్యాక్షన్ తగాదాలు మళ్లీ బయటపడడంతో కర్నూలు జిల్లా వాసులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.